నమస్తే. దేశవ్యాప్తంగా నీట్కు సంబంధించినటువంటి విషయంలో స్కామ్ జరిగిందనేటువంటి ఆధారాలను తీసుకొని వస్తూ ప్రతిపక్ష పార్టీలు అయితే ఒక రకంగా విద్యార్థులకు బాసటగా నిలిచేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాయి. నీట్కు సంబంధించినటువంటి విషయంలో మనతో మాట్లాడడానికి గెల్లు శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. అసలు ఏంటి అసలు నీట్కు సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏం డిసిషన్ తీసుకోబోతా ఉంది? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా లక్షల్లో విద్యార్థులు నీట్ పరీక్ష రాసినటువంటి సందర్భం. ఇప్పుడు దేశవ్యాప్తంగా నీట్ అసలు వద్దని చెప్పి చాలా రాష్ట్రాలు ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు ఇవాళ డిమాండ్ ఇస్తూ ఉన్నాయి. తెలంగాణకి వెళ్ళి మేము కూడా డిమాండ్ ఇస్తున్నాం. నీటి వల్ల మొత్తం తెలంగాణకు సంబంధించిన 15% సీట్లు ఎంబీబీఎస్ సీట్లు కానీ అదేవిధంగా 50% పీజీ సీట్లు కూడా ఇవాళ సెంట్రల్ పోల్లో పోవడం వల్ల తెలంగాణ విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుంది. అందుకనే ఈ నీటిని రద్దు చేయాలి. నీటిని రద్దు చేసి రాష్ట్ర ఎగ్జామ్స్ నిర్వహించే బాధ్యత ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలే ఉండాలి, భాగస్వామ్యం ఉండాలి తప్ప ఇవాళ నీట్ అనేది తీసుకొచ్చి రాష్ట్రాల హక్కులను భంగం కలిగించదని చెప్పి ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజీని కట్టడం వల్ల ఇవాళ చాలా ఇక్కడ మెడికల్ సీట్లు పెరిగినాయి. తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు ఇక్కడ కల్పించే విధంగా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను తెలంగాణకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు చేయకుండా కూడా కేసీఆర్ గారే రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇక్కడ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన వల్ల ఎక్కువ సీట్లు రావడం వల్ల తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా కేసీఆర్ గారు ఇప్పటికే గడిచిన 10 సంవత్సరాల లోపల రూపకల్పన చేయడం వల్ల తెలంగాణ విద్యార్థులకు లాభం ఉంది. కాబట్టి ఇవాళ సెంట్రల్ పోలో ఉండడం వల్ల మనం తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి అత్యధిక సీట్లు మనకు ఉండడం వల్ల ఈ సీట్లు 15% సెంట్రల్ పోలో పోతే నష్టపోయే తెలంగాణ విద్యార్థులు. తెలంగాణ బడ్జెట్తో కట్టిన సీట్లలో కాలేజీ లోపల సెంట్రల్ విద్యార్థి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నీటిని రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ పేపర్లో చూసినాం. ఇవాళ బీహార్లో కానీ గుజరాత్లో కానీ దాదాపు ఒక 13 మంది విద్యార్థుల మీద ఇవాళ కేసులు నమోదు. 13 మంది ఎవరైతే పేపర్ లీకేజ్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బీహార్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, గుజరాత్లో బీహార్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వ సహాయంలోనే ఇవి అక్రమాలు జరిగాయి. కాబట్టి ఈ నీటిని రద్దు చేసి ఎవరైతే అధికారులు తప్పేసారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఇవాళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉన్నదో దాన్ని రద్దు చేయాలి. దానివల్ల చాలా నష్టం. కాబట్టి ఎక్కడ మొత్తం అక్రమాలు జరుగుతున్నాయి. ఇంత తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇవాళ చాలామంది నీట్ ఎగ్జామ్స్ ఇవాళ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కానీ టాప్ 100 చూసుకుని ఎక్కడ కూడా తెలంగాణ ఒక్కరు కూడా ర్యాంకు లేదు. 150 ర్యాంకు వరకు కూడా తెలంగాణ విద్యార్థుల సంబంధించి ఒక్కరు కూడా ర్యాంకు రాలేదంటే ఇక్కడ కొన్ని రాష్ట్రాలకే న్యాయం జరుగుతుంది, మిగతా రాష్ట్రాలు చాలా అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు, అందులో తెలంగాణకు చాలా అన్యాయం జరుగుతుంది నీట్ ఎగ్జామ్ వల్ల అని చెప్పి ఇవాళ మేము దాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ బండి సంజయ్ గారు పోయినసారి గ్రూప్ 1 ఎగ్జామ్ లోపల అనేకమైన ఆరోపణలు చేశారు. ఇవాళ కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది, మీరు నిర్వహించిన నీట్ పరీక్ష లోపల ఇవాళ విద్యార్థులకు అన్యాయం జరుగుతా అంటే బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడారు? ఇవాళ సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు బండి సంజయ్ గారు, దీని గురించి ఏం మాట్లాడరు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, విద్యాశాఖ తన దగ్గరనే పెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే చాలా అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి నోట్లకి ఒక్క మాట రాదు. ఇవాళ తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు దీన్ని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వాన్ని? మీకున్న అండర్స్టాండింగ్ ఏంది? ఏదో తూతూ మంత్రంగా కొంతమంది నిన్న ఎన్ఎస్ఐ విద్యార్థులు పక్కనే ఇటు గాంధీ భవన్ ఉంటుంది, అటుపక్క బీజేపీ ఆఫీస్ ఉంటుంది, దాన్ని పంపించి ఏదో అపోజ్ చేసిన ఒక డ్రామా నడిపిస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నీటి విషయంలో తెలంగాణ జరుగుతున్న అన్యాయాల మీద కనీసం ఒక సింపథెటిక్ ఒక మాట కూడా లేకపోవడం అనేది చాలా అన్యాయం. లక్షల్లో చేతులు మారినాయనేటువంటి మాటలు కూడా వినబడుతూ ఉన్నాయి. క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయానికి సంబంధించి దాని విషయంలో ఏమన్నా మీరు ఎంక్వైరీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అసలు ఏం జరిగింది అనేది విషయంలో ఇప్పుడు నిన్న ఆల్రెడీ పోలీసులు, గుజరాత్ పోలీసులు కానీ బీహార్ పోలీసులు కానీ పట్టుకున్నారు. వాళ్ళు ఏం చెప్పారు? ఒక్కొక్క విద్యార్థి దగ్గర 30,000 నుంచి మేము 35,000 వరకు మేము వసూలు చేసామని చెప్పి వాళ్ళే స్వయంగా 30 లక్షల వరకు తీసుకుని చెప్పి వాళ్ళే స్వయంగా ఒప్పుకున్నారు. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇన్వెస్టిగేషన్ అవి బయటపడారంటే వాళ్ళు ఇంకా ఆ పేపర్ ఏ రాష్ట్రాల్లో అమ్మారో, ఎంతమందికి అమ్మారో తెలియదు, ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందో తెలియని పరిస్థితి. కాబట్టి ఇలాంటి అనుమానాలు ఉన్న మధ్య ఈ నీట్ ఎగ్జామ్ను రద్దు చేయాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో ఇంటర్ఫియర్ కావాలి. ఒక ప్రభుత్వంగా బాధ్యత తీసుకొని నీటి పరీక్షను రద్దు చేసే విధంగా స్టేట్కి వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి డెలిగేషన్ తీసుకుపోవాలి, లేదంటే సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిల్లేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. చాలా పేపర్లు ఏదో పట్టుకొని ఉన్నారు, ఏంటి ఇవన్నీ పేపర్లు మొత్తం నీటికి సంబంధించినటువంటి? ఇప్పుడు చూడండి, ఇలా తెలంగాణ ఒక్కటే సెంటర్ లోపల దాదాపు 67 మందికి 8 మందికి ఒకటే సెంటర్ లోపల ఇవాళ 720 మార్క్స్ వచ్చినాయి, బైక్ బై వచ్చినాయి. అసలు టాప్ 720 మార్క్స్ అనేది 67 మందికి వచ్చినాయి. ఎట్లా వస్తాయి? గతంలో 2019లో ఇద్దరికి రాలే, ఇద్దరికి వచ్చినాయి. అంతకుముందు ఒక ముగ్గురికి వచ్చినాయి.
ఇట్లా కానీ ఒకటే ఆల్ ఆఫ్ సడన్ 67 మార్కులు రావడం, బైక్ పై రావడం ఏంది? బైక్ పై రావడం అనే ఒక ప్రశ్నే అసలు సాధ్యమే కాదు. ఇవాళ గ్రేస్ మార్కులనే ఒక డ్రామా ఆడుతున్నారు. ఎవరైతే 1562 మందికి మేము గ్రేస్ మార్కులు అర్పినాం, కొంచెం లేట్గా రావడం వల్ల వాళ్ళకు మార్కులు కలిపని చెప్పి వాళ్ళు ఏదైతే ఎన్టీ చెప్తుందో అది శుద్ధ అబద్ధం. అసలు లేటుగా ఎగ్జామ్ సెంటర్కి అలో అయితే ఎవరు అలో వేయరు. స్టేట్లో ఎస్ఎస్సి ఎగ్జామ్ రాస్తేనే లేట్గా అలో ఇస్తారా? ఎంత బతినా కూడా అక్కడ సిబ్బంది కానీ పోలీసులు కానీ ఎవరు అలో వేయరు. అలాంటి లేట్గా వచ్చిన వాళ్ళకు గ్రేస్ మార్కులు యాడ్ చేయడం ఉంది. ఇది ఎక్కడ కల్చరు? ఇందులో ఏదో పెద్ద స్కామ్ ఉన్నది కాబట్టే వాళ్ళు ఇవాళ ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ గ్రేస్ మార్కులు తగ్గిస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళకే 1562 మందికి ఇవాళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి ఏంటి ఏదైతే సమాధానం చెప్తుందో దానిలోనే అవినీతి ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వివిధ సెట్లకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్లు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ల విషయంలో. కొంతమందికి ఇంకా రియంబర్స్మెంట్ రాలేదని సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల సెట్లు ఆ యొక్క కౌన్సిలింగ్లో పోవడానికి అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం. వారి విషయంలో ఏమైనా బీఆర్ఎస్వి చొరవ తీసుకొని ప్రభుత్వంకు ఖచ్చితంగా వినవించేటువంటి ప్రయత్నం ఏమైనా చేయబోతుందా? ఇప్పుడు డిసెంబర్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకున్నారు. విద్యార్థులకు ఏం నష్టం జరగకుండా పేద విద్యార్థులు చాలామంది రాష్ట్రంలో చదువుకుంటున్నారు. వాళ్ళకు విద్యా సంస్కరణలు తీసుకొస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు విద్యాశాఖ మీద కనీసం ఒక రివ్యూ లేదు. ఇవాళ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇవాళ కార్పొరేట్ కాలేజ్ ఎవరు కూడా పేద విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్ల 27 తారీఖు రోజు జరగబోయే ఎంసెట్ కౌన్సిలింగ్ లోపల వాళ్ళు అప్లై చేసుకోలేని పరిస్థితి. చాలామంది బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. దీనికి అంతటి కారణం ఏంది? ఈ రాష్ట్రంలో బకాయిలున్న పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ విడుదల ఇవ్వకపోవడం వల్ల ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఎంసెట్ కౌన్సిలింగ్కు మంచి ర్యాంక్ వచ్చినా కౌన్సిలింగ్ దూరం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ ఫీజు రింబర్స్మెంట్ కళాశాలకు విడుదల చేయాలని చెప్పి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. నీట్ విషయంలో ఏమైనా కార్యాచరణ రూపొందించబోతుందా బీఆర్ఎస్వి? ఖచ్చితంగా. అసలు నీట్ విషయంలో ముఖ్యంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారే అందరికంటే ముందుగా వీళ్ళు స్పందించడం జరిగింది. దాని మీద కూడా ఈ 3-4 రోజుల లోపల కనుక కేంద్ర ప్రభుత్వం దీని మీద నీటిని రద్దు చేస్తూ ఒక నిర్ణయం కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఈ రాష్ట్రంలోని విద్యార్థుల పక్షాన ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఇది గెల్లు శ్రీనివాస్ యాదవ్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా నీటికి సంబంధించినటువంటి విషయంలో మా యొక్క కార్యాచరణ ఉంటుందని, బీహార్ గుజరాత్కు సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళే 35 లక్షలకు నీట్ పేపర్ను అమ్ముకున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి మాటలను అయితే వారు చెప్తున్న పరిస్థితి. అలాగే రియంబర్స్మెంట్ ఖచ్చితంగా విడుదల చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ను అయితే వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.